అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. రాజకీయాలు అన్న తర్వాత గెలుపోవటములు సహజం. ఒక పార్టీ గెలిస్తే మరొక పార్టీ ఓడిపోతుంది. గెలిచిన పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది, ఓడిపోయిన పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క క్షేత్రస్థాయిలో ఉన్న వైఫల్యాలను ఎండగడుతూ, అందులో ఉన్నటువంటి అధికారాల దుర్వినియోగాన్ని ఎండగడుతూ, శాసనసభ వేదికగా ప్రజాక్షేమాన్ని కోరుకుంటూ ఉంటుంది. అయితే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతిపక్షం విమర్శించే విమర్శలకు ధీటుగా తను చేసే పనులన్నీ కూడా ప్రజాక్షేత్రంలో బాగా జరిగేటట్టు ప్లాన్లు చేసుకుంటూ ఉంటుంది. ఆ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎవరైనా. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంత భిన్నంగా జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసీపీ పార్టీ ఓడిపోయి 11 సీట్లు వచ్చిన తర్వాత చాలా విభిన్నంగా జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షం లేదు. ఆడిందే ఆట, పాడిందే పాట. ప్రజలకు చేరువ ఉన్నటువంటి పథకాలు, క్షేత్రస్థాయిలో జరిగినటువంటి అభివృద్ధి, వీటన్నిటినీ కూడా ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ఎండగడుతూ ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండాలి. అప్పుడే ప్రభుత్వంలో ఒకంత జాగరూకత వచ్చి, అమ్మో ప్రతిపక్షం గట్టిగానే ఉంది, వీళ్ళ మనల్ని గట్టిగానే వేసేసుకుంటున్నారు, వద్దు మనం హ్యాపీగా మనం చేద్దాం, మనం దొరికిపోకూడదు. ఎందుకు అనంటే వచ్చే 5-10 సంవత్సరాలు కూడా మనమే అధికారంలో ఉండాలి అని అంటే, పర్ఫెక్ట్గా మన పరిపాలన సాగించాలి అని ప్రభుత్వానికి ఒక రకమైన భయం ఉంటుంది. కానీ వైసీపీ పార్టీకి 11 సీట్లు రావడంతో మాకు ప్రతిపక్షం లేదు, ప్రతిపక్షం ఇస్తేనే మేము శాసనసభకు వస్తాము అని మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాసనసభకి రావడమే మానేశారు. క్షేత్రస్థాయిలో ప్రశ్నించడమే మానేశారు. అసలు క్షేత్రస్థాయి వైఫల్యాలు ఏంటో వాళ్ళు తెలుసుకోవడమే మానేశారు. ప్రజల వద్దకు పాలన అంటూ కూటమి ప్రభుత్వం వెళుతూ ఉంటే, అసలు ప్రజల వద్దకు పాలన వస్తుందా, వాళ్ళకి ఏమైనా పథకాలు అందుతున్నాయా, ఏ పథకాల్లో ఉన్న వైఫల్యాలు ఉన్నాయా, ప్రభుత్వ వైఫల్యం ఏమైనా కనిపిస్తుందా అని వైసీపీ పార్టీ పట్టించుకోవడమే మానేస్తుంది. ఆ నాయకుడు యలహంక ప్యాలెస్ తాడేపల్లి, యలహంక ప్యాలెస్ తాడేపల్లి. అయితే ఎప్పుడో తనకు గుర్తొచ్చినప్పుడు, లేదా ప్రజల్లో అసలు మనం బాగుండదు, మరీ మొహం చాటేసేసాము, ఎప్పుడో మనం ఒకసారి ప్రెస్ మీట్ పెడదాం అని బుద్ధి పుట్టినప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెడతారు, ఏదో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఊరుకుంటారా? ట్రోలర్స్ అందరూ కూడా ఏకి పారేస్తారు. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, మహానాడు, తెలుగుదేశం పార్టీ మహానాడును పరమ పవిత్రంగా భావిస్తుంది. ఎందుకు అనంటే ఆ పార్టీకి ఒక స్లోగన్ ఉంది, కార్యకర్తే నాయకుడు, కార్యకర్త జెండా మోసాడు అని అంటే ఆడిని నాయకుడిని చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు పరిపాలన చేస్తున్నప్పుడు కాదు, సీఎంగా ఉన్నప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి నానుడే అనుకోండి, లేదా అది ఒక స్లోగనే అనుకోండి, లేదా అది నిజమే అనుకోండి. అయితే పార్టీకి ఒక ఆయుధంలా మార్చుకుంటూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహానాడు నిర్వహిస్తూ ఉంటుంది. ఇక ఎన్నికలు, విపత్తులు వస్తే తప్ప తెలుగుదేశం పార్టీ పండుగ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. అయితే తెలుగుదేశం మాదిరిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సాంప్రదాయాన్ని పెట్టుకుంది, ప్లేనరీ నిర్వహించాలని. కానీ ఏటా దాన్ని నిర్వహించలేక చేతులు ఎత్తేస్తుంది. మరి ఓడిపోయింది మొదలు అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ఏడాది కూడా ప్లేనరీ అనేది కానరావడం లేదు అన్న మాటలు వినబడుతున్నాయి. అటువంటి సన్నాహాలు ఏవి ప్రారంభం కాలేదు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన తప్పడం లేదు. పార్టీ క్యాడర్ను కలిసేందుకు ఇదో అరుదైన అవకాశం అని జగన్ భావించడం లేదు. ఎందుకు అనంటే ప్రజల నుంచి చాలా దూరంగా జరుగుతున్నారు జగన్ మనసులో ఉన్నది ఏంటి అని అంటే, ప్రజలు నన్ను ఎన్నుకోలేదు, నన్ను ఎన్నుకోకే కదా నాకు ప్రతిపక్షం అనేది రాలేదు, ప్రతిపక్షం ఇవ్వకపోతే నేను ఎలా ప్రశ్నిస్తాను అన్న ఆలోచనలో ఉండిపోయినట్టున్నారు. అందుకనే ప్రజల్లోకి రావడం లేదు. మొన్న ఇప్పుడు ప్రజా చైతన్య యాత్రలాగా ఒక బస్సు యాత్ర చేస్తారు, జనాల్లోకి పాదయాత్ర చేస్తారు అన్న మాటలు వినబడ్డాయి. ఇప్పుడు అది కూడా లేదు. అంటే ఎలక్షన్ దగ్గర చేసి పాదయాత్ర చేస్తారేమో అన్న మాటలు కూడా వినబడుతున్నాయి. కానీ క్యాడర్లో ఒక రకమైన ధైర్యాన్ని నింపాలి అని అనుకుంటే, ఓడిన దగ్గర నుండి కూడా ప్రజల్లోనే క్యాడర్ దగ్గరే జగన్ ఉండాలి. మీరు చదివే ఉంటారు, వినే ఉంటారు. డిఎంకే పార్టీ ఓడిపోయింది, సీఎంఏ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అతను నన్ను మీరే వాడగొట్టారు, చిచ్చి నేను మీ నియోజకవర్గమే రాను అని అనుకోలేదు. ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నారో స్టాలిన్ నేరుగా ఏ నియోజకవర్గంలో ఓడిపోయారో ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ప్రజల్ని కలిస్తే, అక్కడ ప్రజలు కళ్ళ వెంబట నీళ్లు పెట్టుకుని, అయ్యా మేము ఓట్లు వేసాము, ఎక్కడో తప్పు జరిగింది అని చేతులు ఎత్తి దండం పెట్టిన సందర్భాలు కనబడుతున్నాయి. నిజం, ప్రజలు ఎప్పుడు కూడా ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళు నిరంతరాయంగా ప్రేమిస్తూనే ఉంటారు. అటువంటి మంచితనం చేసినప్పుడు నువ్వు ఓడిపోయావు అని అంటే ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి. ఆ లోపాన్ని
క్యాడర్కి కూడా విశదీకరించి వివరించి మనం ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఒక మంచి మాటను క్యాడర్ కూడా మనం అందివ్వాలి. ప్రజల్లో మనం ఉంటే వచ్చే ఎన్నికల్లో మనం గట్టిగా పుంజుకుంటాం, మంచి ఓట్లు పడతాయి, మనం కూడా అధికారాన్ని చేపుచ్చుకుంటాం అన్న మాటలు వినపడాలి. మరి జగన్ ఏం చేశారు? ఎప్పుడైతే ఓడిపోయారో బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. ప్యాలెస్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారా అని అంటే ఎప్పుడో అమావాస్యకి పౌర్ణానికి. అందులోనూ ఏ పార్టీలోకి పిలుపు రానటువంటి నాయకులు కొందరు ఉన్నారు. పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, ఇటువంటి వాళ్ళు పాపం భుజానికి ఎత్తుకుని మోస్తున్నారు. ఎందుకు అంటే వేరే పార్టీకి వెళ్ళిపోదామంటే దిక్కు లేదు, ఇంక ఈ పార్టీయే దిక్కు. ఈ పార్టీని మోసుకుని ఎవరైనా కాపు నాయకుడు ఉన్నాడు, కాపు నాయకుడిని తిట్టాడంటే అంబటి రాంబాబు వస్తాడు. లేదు రెడ్డి నాయకుడు సామాజిక వర్గానికి చెందినవాడు ఎవరైనా తిట్టారు అని అంటే కొడాలి నానియో, లేదంటే పేర్ని నానియో, లేదంటే మిగతా వర్గాలందరూ వస్తారు. అయితే ఇక్కడ క్యాడర్లో నైరాస్యం అలా అలుముకుని పోయింది. జగన్ దగ్గరికి వెళ్ళాలంటే కుదరదు, అలాగే సజ్జల రామకృష్ణ దగ్గరికి వెళ్ళాలంటే కుదరదు, కింద స్థాయి వాళ్ళు ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాలంటే కుదరదు. ఎందుకంటే చుట్టూ క్వార్టరీలు ఉంటాయి. ఆ క్వార్టరీలను దాటుకుని వెళ్ళి వాళ్ళ బాధను చెప్పుకోవాలి అని అనుకుంటే అసలు కుదరదు. అసలు జగన్ కలవాలి అని అంటే 7 అంచెల కంచెని దాటుకుని వెళ్ళాలి అన్న మాటలు వినబడుతూ ఉంటాయి. మరి ఇటువంటి సందర్భంలో ప్లేనరీ, వైసీపీ ప్లేనరీ ఏర్పాటు చేస్తే ఏదో విధంగా ఏదో ఒక నాయకుడిని మనం కలవచ్చు కదా, కలిసి మన బాధను చెప్పుకోవచ్చు కదా, మన నియోజకవర్గంలో ఉన్న ఈ దౌర్భాగ్యాన్ని అంతటినీ కూడా వాళ్ళకి చెప్పొచ్చు, చెప్పిన తర్వాత మనం అధికారానికి రావడానికి వీలవుతుంది అన్న మన మాట వాళ్ళకి అందివ్వాలి అని అనుకుంటే ప్లేనరీయే దిక్కు. మరి అటువంటి ప్లేనరీ కూడా ఈ సంవత్సరం కూడా లేనట్టే కనబడుతుంది. అధికారానికి దూరమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అవుతుంది, కానీ ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కలుసుకునే ప్రయత్నమే చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. జిల్లాల పర్యటన అని గత ఏడాది సంక్రాంతి ముందు ప్రకటించినట్టున్నారు. ఇక సంక్రాంతులు అన్నీ వెళ్ళిపోయాయి. ఇంతవరకు జగన్ పార్టీ శ్రేణులు పలకరించిన పాపానే పోలేదు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వారం రోజుల పాటు పర్యటన చేసి ప్రతి నియోజకవర్గంలో పార్టీ క్రియాశీలక కార్యకర్తలను పలకరిస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటన కూడా చేశారు. ఏది ఈ ప్రకటనకు ఏళ్ళు గడుస్తున్నా కార్యరూపం అవ్వలేదు. 2 సంవత్సరాలు అవుతుంది. పోనీ ప్లేనరీ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రప్పించి వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్న మన పవన్ కళ్యాణ్ గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని కూడా చేయడం లేదు. కానీ ఒక పని మాత్రం జరుగుతుంది. ఎక్కడైనా బర్త్డేలు జరిగినా, ఆ నాయకుల సెలబ్రేషన్ జరిగినా రప్ప నరుకుతామన్న మాటలు మాత్రం తెర మీదకి వస్తున్నాయి. 3 ఏళ్ల కిందటైతే అప్పుడెప్పుడో 2023లో ప్లేనరీ చేశారు. ఇక 2024లో ఎన్నికలు వచ్చేసాయి, మరి తప్పించుకున్నారు. ఇక 2025లో అటువంటి ప్రయత్నమే చేయలేదు. అంటే ఓడిపోయిన బాధలో ఉన్నారని అనుకోవచ్చు. ఇప్పుడు 2026 దాట వేసే ధోరణిలో ఉన్నారన్న మాటలు వినబడుతున్నాయి. ఇక 2027లో నిర్వహిస్తారా లేదా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే పాదయాత్ర మొదలు కాబోతుంది ఆ సంవత్సరంలోనే అని అంటున్నారు. ఇక ప్లేనరీ నిర్వహణతో పాటు జిల్లాల పర్యటన విషయం కూడా జరుగుతున్న జాప్యంతో పాదయాత్ర కూడా అనుమానమే అని అంటున్నారు. ఏది ఏమైనా కారణాలు 1 కాదు 2 కాదు, ఎన్ని కారణాలని చెప్పి పాదయాత్ర వాయిదా వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న టాక్ కూడా వినబడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పం మడవ తిప్పం ఈ స్లోగన్ ఎప్పుడైతే పెట్టారో ఓడిపోయిన తర్వాత ఇదంతా రివర్స్ అవుతుంది అన్న మాటలు రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి మాట. మరి వైసీపీ ప్లేనరీ నిర్వహిస్తారా లేదా అన్న మాటలు సందిగ్ధంలో వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు దీనావస్థ చూపులు చూస్తూ ఉన్నారు. ప్లేనరీలో ఏ నాయకుడితో అన్న తన గోడు వెళ్ళబోసుకోవాలన్నా, లేదు ఒక నాయకుడు వచ్చి ప్లేనరీలో వాళ్ళకి భరోసా ఇవ్వాలన్నా ప్లేనరీయే దిక్కు. మహానాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది. పెద్ద బాహాటంగా కాకపోయినా తన పరిధిలో తను చేసుకుని వచ్చింది. మరి ఇప్పుడు కూడా 11 సీట్లే వచ్చాయి అని అంటే ఈ ప్లేనరీ నుంచే దిశానిర్దేశం కూడా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్లేనరీలోనే మీరు 11 సీట్లు ఇచ్చారు, నేను ప్రతిపక్షంగా కూడా లేకపోయాను, మీరు ఇంకా నాకు సీట్లు ఇచ్చుంటే నేను ప్రతిపక్షంగా నేను ఉందును అని ప్రజల్ని ప్రాధేయపడిన కాస్తంత వైసీపీ పార్టీ మీద అభిమానం పెరుగునో, లేదనంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాస్త ప్రేమ తన్నుకుని వచ్చునో, లేదా ఎన్నికల్లో ఓట్లు వేసినో ఏదో జరుగును కదా. కానీ ప్లేనరీ అనేది నిర్వహించకుండా దాన్ని కూడా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇది వైసీపీ పార్టీకి బాగా చాలా పెద్ద దెబ్బే అని కార్యకర్తల్లో వినబడుతున్నటువంటి మాట. 2 సంవత్సరాలు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి అయిపోతాయి అన్నట్టు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్న తర్వాత పాదయాత్ర చేస్తారేమో ఆ నాయకులకే తెలియాలి, ఆ కార్యకర్తలకే తెలియాలి. ఇప్పటికీ వైసీపీ ప్లేనరీ లేదు అన్న మాటలు వినబడుతున్నాయి. కార్యకర్తల్లో నైరాస్యం అయితే అలుముకుంది. అయితే 2029 ఎన్నికలకు వైసీపీ పార్టీ ఏ విధంగా ప్రజల ముందుకు వస్తుంది అన్నది ఎవరికీ అర్థం కానటువంటి ప్రశ్న. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు, ఓకే, ఎప్పటి నుంచి ఎక్కడికి చేస్తారు, ఎక్కడి నుంచి ఎంత దూరం చేస్తారు, ఎంత దూరం నుంచి ఎప్పుడెప్పుడు చేస్తారు, ఇవన్నీ కూడా మనకు అనవసరమైన విషయాలు. కానీ విషయం ఏంటి అనంటే అవసరమైన విషయం
ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా ప్రజల యొక్క నాడిని పట్టుకుని మళ్ళా అధికారంలోకి వస్తారు అనేది ఎవరికీ అర్థం కానటువంటి ప్రశ్న. అంటే అప్పటి కొద్దీ కొత్త కొత్త పథకాలు మళ్ళా బటన్ నొక్కుడు ఇచ్చుడునా, లేదు ఇంకా ఏదైనా చేస్తారా, లేదా ఏదైనా మాయ చేస్తారా? ఎంత మాయ చేసినా ఏది దాన్ని మంత్రాలు వేసినా సరే ఉన్నది కరెక్ట్గా 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో మహా అద్భుతాలు జరగాలి అని అనుకుంటే ప్రజల్లోకి వెళితేనే జరుగుతాయి, ప్రజల్ని పలకరిస్తేనే జరుగుతాయి. ఇప్పటికి వచ్చి కార్యకర్తల యొక్క వాళ్ళ అభిమానాన్ని కానీ, లేదా కార్యకర్తల యొక్క మనోగతాన్ని కానీ, లేదా కార్యకర్తలు లేదా ప్రజల యొక్క వాళ్ళ బాధను కానీ తెలుసుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదన్న మాటలు రాజకీయ విశ్లేషకుల ద్వారా వినబడుతున్నాయి. ఇప్పటికి కూడా వైసీపీ ప్లేనరీ అనేది లేదు అన్న మాటలు గట్టిగా వినబడుతున్నాయి. ఇలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మళ్ళా అధికారంలోకి రావడం అనేది అలా పక్కన పెడితే ప్రతిపక్ష హోదా అన్న వస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకం అని ఆ పార్టీ నాయకుల నుంచే బాహాటంగా వినబడుతున్నటువంటి మాట. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.